శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. తిథి చవితి, రాత్రి 11 గంటల 40 నిమిషాల వరకు. నక్షత్రం ధనిష్టా నక్షత్రం, రాత్రి 10 గంటల 21 నిమిషం వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాల నుండి 6 గంటల 48 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 59 నిమిషాల నుండి 9 గంటల 43 నిమిషాల వరకు. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు. ఈరోజు శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7 గంటల 40 నిమిషాల వరకు. మరలా తిరిగి శుభ సమయం సాయంత్రం 4 గంటల 5 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు కొనసాగుతుంది. ఈరోజు నక్షత్రం ధనిష్టా నక్షత్రం. ఇది గా గి గు గా ధనిష్ట అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. 3 తారల సమూహంతో శ్వేత వర్ణంలో అంటే తెల్లని వర్ణంలో ఆకాశంలో మృదంగ ఆకృతి, ఇది ఒక వాయిద్య పరికరం మృదంగం యొక్క ఆకృతిలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో అన్ని దిక్కులకి ప్రయాణం చేయడం శుభాన్ని చేకూరుస్తుంది. అలాగే బయలుదేరే ముందు క్షీరాన్నాన్ని నివేదన చేసి క్షీరాన్నం చక్కగా స్వీకరించి వెళ్ళినట్లయితే అత్యంత మనం ఇంకా మంచి ఫలితాలని పొందగలుగుతాం. అజ్జి పూలతో ఈరోజు పూజించడం స్వామివారిని శుభాన్ని చేకూరుస్తుంది. అలాగే వసవో దేవత పూజించడం అనేది చాలా ఉత్తమం. సెమీ వృక్షం వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం. సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. దేవాలయాల్లో జమ్మి చెట్టు ఉంటుంది, చక్కగా చూసి నమస్కరించుకోవచ్చు. లేదా జమ్మి చెట్టుని ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో, దేవాలయాల లాంటి ప్రదేశాల్లో నాటి దాన్ని పెంచినా సరే వీరికి శుభం చేకూరుతుంది. వీరికి ఈరోజు కలిసి వచ్చేటువంటి పక్షి భ్రమరము. తుమ్మిదని కనుక చూసి నమస్కరించుకున్నట్లయితే వీరికి శుభం చేకూరుతుంది. కనుక ఈరోజు మనం వసవో దేవతను ఆరాధన చేయడం. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక లక్ష్మీ ఆరాధన చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.